నేను మీ దుర్గం ప్రమీల నగేష్ సమతా ఫౌండేషన్ సమతా గ్రంథాలయం నిర్వాహకురాలు. ట్యాక్స్ అనేది సామాన్య వేతన జీవిని ఎన్నో కష్ట నష్టాలకు గురిచేస్తుంది, మానసిక క్షోభకు గురిచేస్తుంది. సంవత్సరంలో ఒక నెల జీతం మొత్తం ట్యాక్స్కి సమర్పించవలసిందే. ఇందులోకి ఆర్మీ జవానులు, సైనికులు వీళ్ళందరూ కూడా అతిథులేమీ కాదు, వాళ్ళు కూడా ట్యాక్స్ పే చేయవలసి వస్తుంది. మరి లక్షలు జీతాలు తీసుకొని ఏసీ కారుల్లో తిరిగే, ఏసీలో ఉండే రాజకీయ నాయకులు ఎందుకు ట్యాక్స్ పే చేయట్లేదు? ప్రజల సొమ్ముతోటే కదా వాళ్ళు దర్జాగా జీవిస్తున్నారు. మరి మేము మామూలు జనాలు మాత్రమే ఎందుకు ట్యాక్స్ పే చేయాలి? మామూలు వేతన జీవిలే కనిపిస్తున్నారా? లక్షలు కోట్లలో బిజినెస్ చేసే వాళ్ళందరినీ కూడా ఏదో ఒక రూపంలో వాళ్ళు తప్పించుకుంటూనే ఉన్నారు. రాజకీయ నాయకులైతే ఈ ట్యాక్స్ పే చేసే లిస్టులోకి రావటమే లేదు. అసలు ఎందుకు రాజకీయ నాయకులకి ట్యాక్స్ పే చేసే అవకాశం లేదు? వాళ్ళ ఇష్టానుసారం జీతాలను పెంచుకోవచ్చు, వాళ్ళకి ఎటువంటి లేమి అనేది లేకుండా సకాలంలో అన్ని సౌకర్యాలను పొందొచ్చు. కానీ మామూలు వేతన జీవులని మాత్రం ఎటువంటి సౌకర్యాలు ఇవ్వకుండా నెల తిరిగేసరికి జీతం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసే పక్షులను మాత్రం ఈ ట్యాక్స్లోకి తీసుకొచ్చి ఇంకా వెతలు పడేటట్టు చేస్తున్నారు. ఈ అంశం మీద ప్రతి ఒక్కరూ స్పందించాలి. ప్రతి ఒక్కరూ స్పందించండి. జవానులు కూడా ట్యాక్స్ పే చేయాలా? నేను ఇందాకే ఒక వీడియో చూశాను. అతను ఆర్మీ అధికారి ఎంతో బాధతో చెప్తున్నాడు. వాళ్ళ కుటుంబాలను త్యాగం చేసి ఎటువంటి ప్రేమాభిమానాలకు నోచుకోకుండా దేశం మీద ప్రేమతో వాళ్ళు బార్డర్లో ఉండి చలికి గజగజ వణుకుతూ ఎండలో, వానల్లో, చలిలో తిండి తిప్పలు లేకుండా ఎంతో కష్టపడుతూ వాళ్ళు యుద్ధాలను చేస్తున్నారు. అటువంటి యుద్ధాలు చేసే సైనికులు కూడా ట్యాక్స్ కట్టాలా? వాళ్ళ బాధ అసలు ఎంత త్యాగం చేస్తున్నారు వాళ్ళు. కాస్త ప్రభుత్వం గుర్తించవచ్చు కదా. వెళ్ళండి, యుద్ధం చేయండి అన్న ఒక చిన్న ఆజ్ఞతోటి వాళ్ళు యుద్ధరంగంలోకి దిగి శత్రువులను భయపెడుతూ తరిమి కొడుతూ రాత్రింబవళ్ళు యుద్ధం చేస్తున్నారు. ప్రాణాలకు తెగించి వాళ్ళ కుటుంబాల అనే విషయమే మర్చిపోయే వాళ్ళు ఎంతో బాధలను దిగమింగుకొని అన్నం లేకపోయినా, నీళ్లు లేకపోయినా ఎన్నో కష్టాలు పడుతూ వాళ్ళ ప్రాణాలను కాపాడుకుంటూ దేశం కోసం శ్రమిస్తున్న సైనికులతోటి వాళ్ళ దగ్గర కూడా మీరు ట్యాక్స్ పే చేయమనడం, ట్యాక్స్ కట్టించుకోవడం ఇది చాలా దురదృష్టకరం. దయచేసి వారిని ఈ ట్యాక్స్ నుంచి మినహాయించండి. వాళ్ళకి నిద్ర ఉండదు, ప్రశాంతమైన జీవనం ఉండదు. ఎప్పుడైతే ఆర్మీలో చేరుతారో అప్పటి నుంచి వాళ్ళు రాత్రనక పగలనక తిండి ఇదన్నీ మర్చిపోయి అన్నిటినీ త్యాగం చేసి వాళ్ళు అనుక్షణం దేశం కోసం పోరాడుతూ దేశం కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధమై ప్రాణాలు అర్పిస్తున్నారు కూడా. ప్లీజ్ వారిని ట్యాక్స్ నుంచి మినహాయించండి. వారి బాధను అర్థం చేసుకోండి. కనీసం కొంచెం వేతనమైనా వారి కుటుంబాలకు పంపనివ్వండి. వాళ్ళ కోసం వాళ్ళ కుటుంబాలు అక్కడ ఎదురు చూస్తూ ఉంటాయి. అయ్యో మా నాన్న ఉన్నాడో, యుద్ధంలో పోయాడో, ఏ క్షణంలో ఎటువంటి వార్త వినవలసి వస్తుందో అని భార్య, పిల్లలు, తల్లి, తండ్రులు, సోదర సోదరీమణులందరూ కూడా ఎంతో అనుక్షణం ఆవేదన చెందుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి కూడా ట్యాక్స్ వల్ల కలగడం కష్టాలు అవసరమా? అలాంటి కష్టాల నుంచి వారిని దూరం చేయాలని నేను మిమ్మల్ని విన్నవించుకుంటున్నాను. సమతా ఫౌండేషన్ సామాజిక సేవలో మేము ముందుండడానికి ప్రయత్నిస్తున్నాము. దయచేసి వాళ్ళ బాధను అర్థం చేసుకోండి. వారిని ట్యాక్స్ నుంచి మినహాయించండి. జై భీమ్.